అభిలాషకులకు, ఆత్మస్వరూపులకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. గత సెషన్లో మనం తాత్కాలికమైన విషయాల కోసం కాదు, శాశ్వతమైన విషయాల కోసం ప్రయత్నించాలి అనే అంశాన్ని గురించి మనం అక్కడ చర్చించాం. అయితే ఆ విషయాల్ని విశ్లేషిద్దాం. నన్ను పూజించండి, మీ దుఃఖాలన్నీ నివారణమవుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక్క శ్లోకంలో చెప్పవచ్చు కదా. ఇన్ని శ్లోకాల్లో వివరించాల్సిన అవసరం ఏంది? నన్ను పూజించండి, మీ సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి అని ఒకే ఒక్క శ్లోకంలో చెప్పి ఉండవచ్చు కదా. మరి ఎందుకు ఒక్క శ్లోకంలో చెప్పలేదు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. నన్ను ప్రార్థించండి, మీ రోగాలు మొత్తం నయమవుతాయి అని బైబిల్లో జీసస్ ఒకే ఒక వాక్యంలో చెప్పి ఉండొచ్చు కదా. నమాజు చేయండి, మీ కష్టాలు మొత్తం తొలగిపోతాయి అని ఖురాన్లో ఒక్క వాక్యంలో రాసి ఉండవచ్చు కదా. వారంతా అన్ని విషయాలు ఎందుకు అలా చెప్పినట్టు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చెప్పారని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, నమాజ్ చేస్తున్నాం, వాటికి ప్రాముఖ్యతనిస్తున్నాం అంతే. కానీ దేవుళ్ళ మార్గాన్ని అనుసరించటం లేదు, వాళ్ళు చెప్పింది నిత్య జీవితంలో ఆచరించటం లేదు. ఇది మనం ఆలోచించాల్సింది అన్నట్టు. అంటే ఇంకా బాగా మనం గనక విశ్లేషిస్తే, పరిశీలిస్తే, మీరు ఎంత నిష్టగా పూజ చేస్తున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, పూజిస్తున్నా, నమాజు చేస్తున్నా, ఇంకా మనకి జీవితాలు దుఃఖంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎవరైనా సరే ఏదో ఒక దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా లేదా? ఆశ్రయిస్తున్నారు. మరి దుఃఖం పోయిందా పోలేదా? దుఃఖం అలాగే ఉంది, శాంతి అలాగే ఉంది, దుఃఖం అలాగే ఉంది, రోగాలు అలాగే ఉన్నాయి, యుద్ధాలు అలాగే జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతూనే ఉన్నాయి. అంటే మనం దుఃఖం నుంచి బయటపడలేదు. ఎందుకని అంటే దుఃఖం నుంచి బయటపడడానికి తాత్కాలిక విషయాలను ఆశ్రయిస్తున్నవే గాని శాశ్వతమైన మార్గాన్ని అనుసరించటం లేదు. అందుకే మనకి ఇంకా మన జీవితంలో ఆ విషయాలు అలాగా ఉన్నాయి. శాశ్వతంగా దుఃఖం నుంచి విముక్తులు కావాలంటే, దుఃఖ నివారణ జరగాలంటే ఏం చేయాలి? మన జీవితం మొత్తం కూడా తాత్కాలికంగా దుఃఖం నుంచి బయటపడడానికి అవసరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం, వాటి వైపే పరుగులు తీస్తున్నాం. అందుకే దుఃఖం అనేది ఇంకా అలాగే ఉంది. ఒకవేళ తాత్కాలికంగా దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తే మరలా దుఃఖం వస్తుంది కదా. అందుకే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడడానికి మన అడుగులు పడాలి, అటువైపు మన దృష్టిని కేంద్రీకరించాలి, అటువైపు మార్గాన్ని అనుసరించాలి. అనుసరిస్తే అప్పుడు శాశ్వతంగా దుఃఖ నివారణ జరుగుతుంది, ఆనందమయ స్థితిని మనం పొందుతామన్నట్టు. మరి ఇవన్నీ ఇంకా అశాంతి, రోగాలు, భయాలు, ప్రకృతి వైపరీత్యాలు, భయాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అంటే దేవుళ్ళు చెప్పింది మార్గాన్ని అనుసరించకపోవటం, వాళ్ళు చెప్పిన విషయాలను ఆచరించకపోవటం, అంతే, ఇంకేమీ లేదు. దేవుళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించటం, దేవుళ్ళు చెప్పిన వాటిని నిత్య జీవితంలో ఆచరించటం వల్ల ఇవన్నీ ఏమి ఉండవు. శాశ్వతంగా దుఃఖ నివారణ జరిగిద్ది. దానికోసమే యోగా మార్గం, దానికోసమే ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధన చేయడం ద్వారా శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడగలుగుతాం. ఈ జన్మలోనే మీరు దుఃఖం నుంచి శాశ్వతంగా విముక్తులవుతారు. శాశ్వతమైన ఆనంద స్థితి అనేది వస్తుంది. ఈ విషయాల గురించి మనం ఆలోచించాలి. అంటే దేవుళ్ళు అనుసరించిన మార్గాన్ని, దేవుళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి, దేవుళ్ళు చెప్పిన మాటలను నిత్య జీవితంలో ఆచరించాలి. అది నువ్వు పూజ చేసినా, ప్రార్థన చేసినా, నమాజ్ చేసినా, ధ్యాన సాధన చేస్తున్నా, ఇంకా ఏదైనా చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే వాళ్ళు చెప్పిన మార్గం అనుసరించి వాళ్ళు చెప్పిన విషయాలు నిత్య జీవితంలో పాటిస్తే తప్పకుండా దుఃఖం అనేది నివారించబడుతుంది, శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. నేను పూజలు చేస్తున్నా, నమాజ్ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, సాధన చేస్తున్నా, ఇంకా దుఃఖాలున్నాయి, భయాలున్నాయి, అశాంతి ఉంది, రోగాలున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఆ దేవుళ్ళు చెప్పిన మార్గాన్ని మనం అనుసరించలేదని అర్థం. దేవుళ్ళు చెప్పిన విషయాల్ని నిత్య జీవితంలో ఆచరించలేదని అర్థే కదా. దేవుళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి, దేవుళ్ళు చెప్పిన విషయాల్ని నిత్య జీవితంలో ఆచరించాలి. అంతేగాని పూజలు చేస్తున్నానని పూజకు ప్రాముఖ్యత ఇవ్వడం, నమాజ్ చేస్తున్నానని నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వడం, ప్రార్థనలు చేస్తున్నానని ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వడం కాదు. వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి, వాళ్ళు చెప్పిన విషయాలను కూడా నిత్య జీవితంలో ఆచరించాలి. అప్పుడే జీవితంలో దుఃఖం నుంచి శాశ్వతంగా మనం బయటపడగలుగుతాం.